హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మదర్ డైరీ ఫామ్లో ఉన్నాము. శంషాబాద్ దగ్గరలో పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నెంబర్ 15లో మార్కెట్లో మొత్తం హైదరాబాద్, ఆంధ్ర, తెలంగాణ మార్కెట్లో అత్యధిక గేదెలు సేల్ అయ్యే పాయింట్ ఏదైనా ఉందంటే అది మదర్ డైరీ ఫామ్ అని చెప్పొచ్చు. నేను చెప్పే అవసరం లేదు, చాలామందికి తెలుసు. కొన్ని వందల రైతులు, వేల గేదెలు తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇప్పుడు అడుగుదాము వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంది, ఏం మెయింటైన్ చేస్తున్నారు, ఎన్ని గేదెల ఎన్ని లీటర్లు ఇచ్చే గేదెలు ఉన్నాయి అనేది. మదార్ భాయ్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీ దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎన్ని లీటర్లు హైయెస్ట్ పాలు ఇచ్చే గేదెలు ఉండొచ్చు? ఓకే, కౌంటింగ్ చేస్తే ఓకే, దాంట్లో 80% మనకు ముర్రా ఉన్నది, 20% జాఫరాబాదీ ఉన్నది. ఓకే, మళ్ళీ వచ్చే వెనస్డే కూడా మనకు ముర్రా ఇంకా బనీ కూడా వస్తుంది. ఓకే. మన దగ్గర ఇప్పుడు ఫామ్ లో లోయెస్ట్ ఎన్ని లీటర్లు ఇచ్చింది, హైయెస్ట్ ఎన్ని లీటర్లు ఇచ్చింది? మినిమం 6 నుంచి టైం. ఓకే, ఇక్కడ చూపెట్టిస్తారా? అవును, చూడాలంటే చూడవచ్చు. అక్కడ ఒక బరే ఉన్నది, ఈయన లేకుంటే మీరు లైవ్ కూడా చేయవచ్చు. ఓకే, నేను లైవ్ జాఫరాబాదీలో టైం కు 10 లీటర్స్ ఇచ్చేది. ఓకే, 3 times లైవ్ ఇస్తారా? చేయండి. ఇంకొకటి మదార్ భాయ్, మార్కెట్లో ఎవరు కూడా రైతు ఫామ్ దగ్గర గ్యారంటీ ఇయ్యరు, ఓన్ వాళ్ళ ఫామ్ల దగ్గరనే గ్యారంటీ ఇచ్చుకుంటారు అమ్మే వాళ్ళు. ఇప్పుడు కొంతమంది వచ్చి రైతుల దగ్గర 10 లీటర్ల గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు. అంటే పూటకు 5 లీటర్లు. చిన్న గేదె కూడా పూటకు 5 లీటర్లు ఇస్తుంది కదా, బీహార్ గేదె కూడా. కానీ 1,40,000, 1,50,000 పెట్టి రైతులకు 1,50,000 అगर ఏమైనా రైతులు కొంటారంటే 14 లీటర్స్ మినిమం ఉండాలి. ఓకే, ఎందుకు రైతు దగ్గర 14 లీటర్ గ్యారంటీ ఇవ్వచ్చా? ఎవరు ఇస్తున్నారు వాళ్ళు ఇవ్వాలి కాదు. 150కు బర్రెలు ఇస్తున్నారంటే అది ఓకే. ఇంటి గ్యారంటీ ఎవరు ఇస్తున్నారు వాళ్ళు 14 లీటర్స్ చూపించాలి. 150కు, 160, 170కు అమ్ముతున్నారంటే అక్కడ గ్యారంటీ 14 లీటర్స్, 16 లీటర్స్ ఇవ్వాలి. ఓకే, పైన డబ్బులు వెళ్ళిపోతాయి. పైన చూడొచ్చు, రేట్ బట్టి గ్యారంటీ ఇవ్వాలి. అవును, మళ్ళీ మినిమం 10 లీటర్లే గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు. అది ఈజీగా ఇస్తాయి కాదు, కళ్ళు మూసుకొని. బ్రీడ్ ఉన్నది లేకుంటే బ్రీడ్ లేదు ఉన్నది, వేరే బర్రెలు, చల్కా బర్రెలు కూడా టైంకు 5 లీటర్ ఇస్తాయి. ఆ దానా 4 కేజీస్ 3 కేజీస్ దానా తినిపిస్తే ఇయ్యదు. ఓకే, ఇస్తాయి. అవును, ఇస్తే దానా ఎక్కువ పెడితే దానా 4 కేజీస్ పెట్టమంటారు, పెట్టడానికి ఎందుకు ఇయ్యదు? చల్కా బర్రె కూడా టైంకు 5 లీటర్ ఇస్తాయి. అవును, అదే 4 నెలల తర్వాత పాలు పని చేస్తాయి. అప్పుడు ఎందుకు ఆ కథలు? చూడొచ్చు, ఆ విధంగా ఉంది. ఎక్కడున్న రైతులు ఎక్కడ తీసుకున్నా కూడా ఫామ్ లో తీసుకొని వెళ్ళాలని మీరు చెప్తున్నారు. చూసుకుంటే నమ్మకం అయితే కాదు, తర్వాత లొల్లిలు క్రికెట్లు ఎందుకు? అవును, ఫస్ట్ చూసుకో కాదు. ఇంటికి పోయి ఆయన గ్యారంటీ ఇస్తున్నారంటే అప్పుడు ఇవ్వలేకుంటే ఆయనతో మాట్లాడుకో. కానీ ఫస్ట్ అయితే నువ్వు చూసుకో కాదు, ఎంత ఇచ్చింది, ఎంత ఇస్తో లేదు అని. బర్రె వచ్చినాక బనీ గీదలు దిగిన తర్వాత ఫస్ట్ టైం పాలు ఆపే ఉంటాయి, మంచిగా చూపిస్తాయి. సెకండ్ టైం నైట్ వచ్చేస్తే 3 లీటర్సే ఇస్తాయి. ఓకే, నెక్స్ట్ డే కూడా 3 లీటర్స్, 3.5 లీటర్సే వస్తాయి. ఆ కష్టం రేతు తీసుకోపోయి ఎందుకు పడాలి? చూడొచ్చు, ఆ విధంగా ఉంది. కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై.